శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ సూపర్ మ్యాచ్ లో టీమిండియా 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇక మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. అయితే టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక పక్క వికెట్లు పడుతున్నా సంజు శాంసన్ బ్యాటింగ్ కు రాలేదు. 6 వికెట్లు పడినా కూడా సంజు శాంసన్ బ్యాటింగ్ కు రాకపోవడంతో హెడ్ కోచ్ గంభీర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు గంభీర్ నిర్ణయంపై అభిమానులు కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. మొదట సంజు శాంసన్ ను ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ కు మార్చారు. ఆ తర్వాత 3వ స్థానానికి పంపించారు. ఇప్పుడు పాయింట్ కొస్తే అతన్ని బ్యాటింగ్ కి కూడా పంపలేదు. దీంతో గంభీర్ సంజు శాంసన్ ని బలిపశువుని చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇక ఇన్నింగ్స్ చివరి 7 ఓవర్లలో టీమిండియా ఒక్క 6 కూడా కొట్టలేదు. క్రీజ్లోకి వచ్చిన బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. శివం దుబే, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ బౌండరీ కొట్టడానికి ఆపసోపాలు పడ్డారు. కానీ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు.